ఆర్టీసీ తెలంగాణ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ ముందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని వెల్లడించారు. గుర్తింపు సంఘం ఎన్నికల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుందని హనుమంతు ముదిరాజ్ ఆరోపించారు. ఏదైతే అసెంబ్లీలో తీర్మానం అయింది, మరి గవర్నర్ గారు కూడా గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఇంకా అపాయింటెడ్ డేటు రాలేదు. అపాయింటెడ్ డేటు మరి ఈరోజు ప్రకటిస్తే యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సంతోషము వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి చిరస్థాయిగా పేరు నిలిచిపోతుంది. కాబట్టి ఏప్రిల్లో 3 రోజులు జరిగినటువంటి సమ్మెలో మరి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ఏదైతే మంత్రివర్గం ఉందో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడం జరిగినది. దాన్ని సాకారం కావాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.